హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇదైతే మా పెళ్లి రోజు ముచ్చట. అది మేము ఏం చేసామో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అదైతే మీకు చెప్తున్నాను. సో పొద్దున్నే 6కి అయితే లేచినాము. లేచిన తర్వాత బ్రష్ చేసి నేనైతే వంట స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా ఆయనకి 8కి క్లాస్ ఉంది కాబట్టి, సో ఆయనకి టిఫిన్ చేయాలి కాబట్టి ఉప్మా అయితే చేశాను. అలాగే టీ కూడా పెట్టాను. సో యానివర్సరీ కాబట్టి చికెన్ అయితే తెప్పించుకున్నాము మార్నింగే. సో అది మ్యాగ్నేట్ చేశాను. సో ఇప్పుడే మళ్ళీ కర్రీ చేద్దామని అయితే కర్రీ కూడా పొయ్యి మీద స్టార్ట్ చేశాను. సో మా ఆయన అయితే టిఫిన్ చేస్తుండు. సో ఇంత మార్నింగే చేస్తున్నావు ఏంది అని నేను అంటుంటే 7:30 అవుతుంది చూడు, ఇంకా మార్నింగేనా అంటుండు మా ఆయన. సో మా డాడీ కూడా టిఫిన్ చేసిండు. శ్రీత్ అయితే లేచిండు, స్నానం చేసిండు, ఆడుతూ ఉన్నాడు. సో మా వదిన కూడా ఉంది కాబట్టి మా వదిన వర్క్ స్టార్ట్ చేసుకుంది. సో మా అన్నయ్య అయితే ఇంకా లేవలేదు. అలాగే జై కూడా పొద్దున పనంతా అయిపోయిన తర్వాత స్నానాలు చేసి మా ఆయన క్లాస్ అయిపోయినాక అందరం కలిసి గుడికి అయితే వచ్చాము. సో మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ అలాగే శివుడు రెండు కలిపి ఒక టెంపుల్లో ఉన్నాయి. సో దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. సో మేము వచ్చేసరికి పంతులు లేకుండే గుడి చుట్టూ అట్లా రౌండ్ వేసేసరికి వచ్చిన తర్వాత పూజ చేసిండు. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము. సో వెళ్ళిన తర్వాత పొద్దున్నే నేను ఓన్లీ కర్రీ చేశాను. సో ఇప్పుడైతే రైస్ చేస్తున్నాను. సో దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము. దమ్ బిర్యానీ అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ తీయడానికి ఎవరు లేకుండే. ఎందుకంటే మా వదిన వర్క్ చేసుకుంటుంది, మా ఆయన క్లాస్ చెప్పుకుంటుండే. ఇంకా మా అన్నయ్య కూడా అటు ఇటు నాకు హెల్ప్ చేసిండు. వీడియో తీయడానికి ఎవరు లేకుండే. సర్లే అనేసి జస్ట్ కొంచెం అట్లా తీసాను, అదే పెట్టి చెప్తున్నాను. సో దమ్ బిర్యానీ వేసి అందరం లంచ్ చేసాము కలిసి. సో అన్నయ్య వాళ్ళు మేము మధ్యాహ్నం వెళ్ళిపోతాం అని చెప్పారు. సో అందుకనే డెకరేషన్ అయితే వేసి చిన్నగా సెలబ్రేషన్ అయితే వేసుకుందామని అనుకున్నాము. సో అప్పుడే పెద్ద బావ కూడా వచ్చిండు. పెద్ద బావ వచ్చినప్పుడు ఇంకా అందరం కలిసి కేక్ కట్ చేసుకుందాం, ఈవినింగ్ జరుగుతుంది లేదంటే లేదని అనుకున్నాము. సో బావ అయితే కేక్ తీసుకొచ్చిండు. కేక్ తీసుకొచ్చిన తర్వాత చిన్నగా డెకరేషన్ అయితే వేద్దామని అన్న వదిన అయితే హ్యాపీ యానివర్సరీ అని పెట్టి బెలూన్స్ అయితే తీసుకొచ్చి వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నైట్ చేసిలు కాబట్టి అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి చేసుకుందాం సెలబ్రేషన్ అనేసి అనుకున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. సో సెలబ్రేషన్ అయిపోయినాకనే అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయిళ్ళు ఇంటికి. సో బావ కూడా ఈవినింగ్ వెళ్ళిపోయిండు. యాక్చువల్గా మేము క్యాండిల్ పెట్టింది వీడియో తీసుకోవడం మర్చిపోయాము. సో ఇద్దరు బావ అండ్ అలాగే వదిన ఇద్దరు కలిసి ఫొటోసే తీసిళ్ళు, వీడియో ఎవరు తీయలేదు. సో తర్వాత నేను వీడియో తీయలేదు అన్న తర్వాత మళ్ళీ అప్పుడు వీడియో తీసిళ్ళు. సో మేము కేక్ కట్ చేసి పెట్టుకునేది మాత్రం వీడియో తీసిళ్ళు. సో అది కూడా నేను చెప్పకపోతే ఇది కూడా వీడియో తీయకపోయేటోళ్ళు. సో నాకు పెట్టుకోవడానికి ఏమి ఉండకపోయేది అప్పుడు వ్లాగ్లో. సో నేను అడిగి మళ్ళీ తీయించుకున్నాను వీడియో. సో ఇలా అయితే సెలబ్రేషన్ అయితే అయిపోయింది వాళ్ళు ఉన్నప్పుడు. సో నేనైతే చిన్నగా నైట్ సెలబ్రేషన్ చేసుకుందాం మళ్ళీ అన్నయ్య వాళ్ళు బావ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జైన్ తీసుకొని మా ఆయన కరాటకి వెళ్ళిండు. సో అక్కడ కొద్దిసేపు పార్క్లో ఆడుకొని వస్తామని శ్రీత్ వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు అని అయితే నేను చిన్నగా అయితే డెకరేషన్ చేసి సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకున్నాను మా ఆయనకి. సో 6th యానివర్సరీ కదా, సో నేను బెలూన్స్తో అయితే 6 అని అయితే పెట్టడానికి అయితే ట్రై చేశాను. సో ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అనుకున్నాను. సో పర్లేదు, బాగానే వచ్చింది. 6 అనేలా అయితే మనం ఇది 6 అనుకుంటే 6 అనేలా అయితే వచ్చింది. సో చిన్న అయితే సర్ప్రైజ్ చేద్దామని అయితే నేనైతే డెకరేషన్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సో 6 అని పెట్టేసి హ్యాపీ యానివర్సరీ అని పెట్టి కింద 4-5 బెలూన్స్ పెట్టి చేద్దాం అనుకున్నాను. సో అట్లా చేస్తూ ఉంటే ఇంకొంచెం ఐడియాస్ వస్తాయి కదా. సో నాకు కూడా కొంచెం ఐడియాస్ వచ్చినాయి. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇచ్చిన సర్ప్రైజ్లు కానీ గిఫ్ట్స్ కానీ బాగున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే బెలూన్స్ పెట్టిన తర్వాత నేనైతే హ్యాపీ యానివర్సరీ కూడా పెడతాను. చూడండి,
నేను ఒక్కదాన్నే చేసుకోవడం కొంచెం కష్టమైంది. సో ఫోన్ అయితే అక్కడ పెట్టాను. నేనే ఆన్ చేసుకొని నేనే ఆఫ్ చేసుకొని వస్తుందా లేదా, రికార్డ్ అవుతుందా లేదా చూసుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ ఉన్నాను. సో హ్యాపీ యానివర్సరీ పెట్టడానికి అయితే చాలా కష్టమైంది. ఇటు పెడితే ఇటు ఊడిపోతుంది, ఇటు పెడితే అటు ఊడిపోతుంది అన్నట్టు అయింది. సో మొత్తానికి అయితే ఎట్లనో ఒకలానైతే మొత్తం పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇలా ఫ్లవర్స్తోనైతే పెట్టాను చూడండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అనుకున్నాను. సో గిఫ్ట్స్ కూడా ఇట్లా 6th యానివర్సరీ కదా అని 6 గిఫ్ట్స్ తీసుకొని అవి అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చాను. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో క్యాండిల్స్ కూడా పెట్టాను. సో లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నేను అలాగే లైట్స్ పెడదాం అనుకున్నాను. సో నేను వెనుకలాడినా కానీ నాకు కనబడలేదు. సో ఇంకా నేను పెట్టలేదు లైట్స్. నార్మల్గా ఎట్లా అయితే వీడియో తీసుకున్నాను. ఆయనకి జై అయితే వచ్చిన తర్వాత డాడీ కళ్ళు మూసుకొని రా, మమ్మీ నీకు గిఫ్ట్ ఇస్తుందని అయితే తీసుకొస్తుండు. మా ఆయన నిజంగానే సర్ప్రైజ్ అయ్యిండు. మళ్ళీ ఏం గిఫ్ట్స్ ఇస్తుంది, మళ్ళీ ఏం చేస్తాడో అనుకున్నాడు. కానీ పెద్దగా ఈసారి సేమ్ బడ్జెట్తో ఇవ్వలే. నార్మల్గా బుక్స్ ఆయనకి ఇంపార్టెంట్ అయినవి మాత్రమే ఇచ్చాను. సో బుక్స్, పెన్స్, చాక్లెట్స్, షర్ట్ అండ్ చిన్నగా క్రాఫ్ట్ చేసి ఇచ్చాను. సో మీరు కూడా చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే నేను చెప్పాను 6th యానివర్సరీ కదా, అందుకనే 6 గిఫ్ట్స్ పెట్టినాను. చూడు నీకు ఏది నచ్చిందో చెప్పు అని అంటున్నా. 6th అని పెట్టిన కదా, అందులో ఒక బెలూన్ పోయింది. అడుగుతుండు అది 6th అని పెట్టినావా అంటే అవును అని అన్న. సో అప్పుడు తెచ్చిన కేకే మళ్ళీ పెట్టాను. సో శ్రీత్ అయితే కేక్ కట్ చేస్తుండు. సో నేనన్నా కేక్ కట్ చేయి, వీడియో తీసుకుంటున్నా కదా అది కూడా అయిపోతుంది అని చెప్పాను. నువ్వు కూడా రా అంటే వీడియో తీయడానికి ఎవరు ఉండరు అనేసి అన్నాను. సర్లే అన్నాడు. సో ఇప్పుడైతే జైకృత్, శ్రీత్ ఇద్దరు కలిసి ఒక గిఫ్ట్ వేసేళ్ళు. ఆ గిఫ్ట్ ఇప్పుడైతే జై అయితే వాళ్ళ డాడీకి ఇస్తాడు. ఇచ్చి ఓపెన్ చేయి అని చెప్పిండు. ఓపెన్ చేయకపోతే నేనే ఓపెన్ చేసి ఇస్తా డాడీ అన్నాడు. సో ఇప్పుడైతే వాళ్ళ డాడీ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తుండు. నేనే ఓపెన్ చేసి నేనే చూపిస్తా అని అన్నాడు. సో సరే ఓపెన్ చేసి చూపి అని చెప్పాను. సో హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ అని స్టోన్స్తోనైతే పెట్టాడు. సో నేను చెప్తూ ఉంటే పెట్టాడు జై. సో అలాగే ఇప్పుడైతే మా ఆయన గిఫ్ట్స్ ఇచ్చాను కదా అవి అన్బాక్సింగ్ చేస్తాండి చూడండి. సో ఏది బాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పెన్స్ ఇచ్చాను ఆయనకి ఎక్కువగా బ్లాక్, రెడ్ అండ్ బ్లూ మూడితో యూజ్ ఎక్కువ ఉంటుంది అనేసి చెప్పిండు. అలాగే మార్కర్స్ కూడా లేవు అంటే సో అది కూడా గుర్తుపెట్టుకొని మార్కర్స్ కూడా తీసుకొచ్చాను. సో నేను ఇటు ఆయన అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తున్నాను కదా. శ్రీత్ కేక్తోనైతే ఆడుతూ ఉన్నాడు. కట్ చేస్తాను, తింటాను, అల్లబెడతాను, దాన్ని కట్ చేసి ఇచ్చేసి ఆగమైతే వేస్తాడు కేక్ని. సో నేను చేసిన క్రాఫ్ట్గా అది కూడా వీడియో తీశాను, ఎలా చేశానో అది కూడా పెడతాను ఒక వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ప్రతి పనికి ఫస్ట్ చాక్లెట్స్తో స్టార్ట్ చేయాలంటాడు కదా, అందుకనే నేను చాక్లెట్స్ కూడా ఇచ్చాను ఈసారి గిఫ్ట్కి. సో ఇది కూడా నేను క్రాఫ్ట్ చేశాను, ఇది కూడా నేను వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సో వాట్ నెక్స్ట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. Yesterday and I love you more today.
హ్యాపీ 6th anniversary మై లవ్. థ్యాంక్ యూ. మళ్ళీ అటు నుంచి ఇటు పెట్టు ఒకసారి. థ్యాంక్ యూ డాడీ. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ముందట వినాయకుని బొమ్మ కనబడుతుంది కదా, అదైతే గీత గిఫ్ట్ ఇచ్చింది మాకు యానివర్సరీకి. సో అదే రోజు వచ్చింది, అదే రోజు అన్బాక్సింగ్ చేసాం, అక్కడ పెట్టాను. సో థ్యాంక్ యూ గీత ఫర్ యువర్ గిఫ్ట్. నాకు తెలియదు. సో నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో గిఫ్ట్ ఏంటి అంటే ఫేషియల్ వేయించుకునే క్రీమ్స్ ఇచ్చాడు. సో బాగుంది, నేను ఒకసారి చేసుకున్నాను. సో బాగా స్మూత్ ఉంది, అలాగే వైట్ కూడా పోయింది. సో అది కూడా ఒకరోజు వీడియో చేసి పెడతాను. సో ఇవైతే లాస్ట్కి కొన్ని ఫొటోస్ పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా బాగా వాయిస్తో మాట్లాడాలా, సో ఈ వాయిస్ ఓకేనా, నేను మాట్లాడేది మీకు నచ్చుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేదా కూడా చెప్పండి. నేను ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తే నేను చేంజ్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ 1K. మీరు ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే నాకు తొందరగా వాచ్ అవర్స్ రావాలని నేను అనుకుంటున్నాను. సో నా వీడియోస్ మీరు వాచ్ చేస్తేనే నాకు వాచ్ అవర్స్ వస్తుంది. సో ప్లీజ్ వాచ్ మై వీడియో అంటిల్ ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నా బర్త్డే వీడియో నాకు ఇలానే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో తొందరగా వాచ్ అవర్స్ అయిపోవాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.